రైట్, నమస్తే. ఈరోజు మా మేడారం టీవీ ఛానల్ మంథని నియోజకవర్గంపై ఒక విశ్లేషణ మీకు అందించబోతున్నాం. మా మేడారం టీవీ ఛానల్ ఇతర రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధిని కూడా, ఇతర రాష్ట్రాలలో వెనుకబడిన సమస్యలను కూడా వెలికితీసి సమాజానికి, ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు మనం చూసుకున్నట్టయితే మంథని నియోజకవర్గం గురించి కూడా ఒక విశ్లేషణ చేయాలనే ఆలోచన వచ్చింది. ప్రజాదృష్టం మేరకు ప్రజలు ఎందరో మంథని నియోజకవర్గంలో, మంథని సెంటర్లో, మంథని కేంద్రంలో దుమ్ము, ధూళి, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి మురికి కూపంలాగా మారిపోయింది. ఇంటి నుండి బయటికి వెళ్తే మంథని సెంటర్ దుమ్ము ధూళితో నిండిపోతున్నాము. మేము మా పరిస్థితి అనారోగ్యాల పాలవుతున్నాము. అసలు ఈ మంథని గడ్డ మీద చాలా దీనమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరిని అడగలేని పరిస్థితులు నెలకొన్నాయి. సార్ మీరు ఒకసారి రండి మా మంథని గడ్డలో ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కసారి మంథని గడ్డను మీరు తిరిగి చూడండి. తిరిగి చూసిన తర్వాత ఇక్కడ మీకు అనేక సమస్యలు కనిపిస్తాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు మీ మేడారం టీవీ ఛానల్లో ప్రచారం చేస్తే సంబంధిత అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాటిని పరిష్కరించే దిశగా ప్రయాణిస్తున్నారు. మీ మేడారం టీవీ ఛానల్ ఎన్నో సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగింది. కాబట్టి మీరు రావాలని ఎందరో మాకు ఫోన్ చేయడం వల్ల ఈరోజు మంథని నియోజకవర్గంలోకి రావడం జరిగింది. మంథని గడ్డలో ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నారు. మంథని అంటేనే మంత్రకూటమి అంటే మంథని అంటే ఒక దేవాలయంతో సమానం. మంథని గడ్డ మీద ఎందరో వీరుల విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠింపజేశారు రాజకీయ నాయకులు. మనం గతంలో ఒక్కొక్కసారి తొమ్మిది చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ సోనియా గాంధీ తల్లి తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. ఓకే, 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని మరొకసారి అవకాశం ఇచ్చి చూద్దామనే ఉద్దేశంతో మరొక 5 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటూ జరిగింది అంటే ఏ ప్రభుత్వాలు అయినా చేస్తాయి. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా అనేక ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తాయి, కాదనడం లేదు. కానీ 10 సంవత్సరాలు పాలించిన మంథని గడ్డ మంత్రకూటమి ఈరోజు దుమ్ము, ధూళి, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండే కనీస అవసరాలకు దూరంగా ఉంది మంథని గడ్డ. కానీ అందరూ ఏం చేస్తున్నారంటే భయభ్రాంతులకు గురై ఎవరితోని మనం ఏమన్నా సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ పెట్టినా, ఏమన్నా జరిగినా కానీ మేము ఎక్కడ సమస్యల్లో ఎదుర్కొంటామో అనే భయాన్ని నెలకోవడం వల్ల ఈరోజు ఎవరు కాదు స్తబ్దంగా ఉంటున్నారు. కానీ మంథని గడ్డ గురించి మాత్రం ఎవరు ప్రస్తావించడం లేదు. మనం ఈ గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి మంథని గడ్డ ప్రధానంగా ఇప్పుడు మంథని ఊరు గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకుంటున్నాను. మంథని గడ్డ అంటే మంత్రకూటమి. మంథని గడ్డలో ఎవరు కానీ మంథని గడ్డలో జన్మించిన వారు గొప్ప గొప్ప నాయకులు అయిన సంగతి మనకు విదితమే. కానీ మరి ఈ మంథని గడ్డలో ఎందుకు ఈ మంథని అభివృద్ధి చెందలేదు? మంథని ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉన్నా కానీ మంథని అభివృద్ధి చెందడం లేదు. పారిశుద్ధ్రంగానే, సిస్టర్స్ గానీ, ఇతరత్ర అనేకం. కానీ ప్రధానంగా వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ఈ రాజకీయ నాయకులు ప్రధానంగా అంటే రాజకీయ బోర్డున తల్లుకోవడము, రాజకీయ నాయకులు తొక్కి పెట్టడము, ఈ నాయకుడు అధికారులు ఉంటే ఆ నాయకుడిని తొక్కి పెట్టడము, ఆ నాయకుడు అధికారులు ఉంటే ఈ నాయకుడిని తొక్కి పెట్టడం జరుగుతున్న తంతు ఇది. మరి వాళ్ళు రాజకీయ కొట్లాడుకోవడం తప్ప మరి ప్రధానంగా గుండెకాయ మంథని అనే గుండెకాయ, మంత్రకూటమి అనే గుండెకాయ. మంథని నుంచి పివి నరసింహారావు ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. మంథని గడ్డ నుంచి శ్రీపాదరావు కేసులో ఆ మహానుభావుడు శాసన సభాపతిగా కూడా కొనసాగడం జరిగింది. మరి అంత గొప్ప పదవిలో ఉన్న ఆనాటి శ్రీపాదరావు గడ్డ దుమ్ములేస్తుంది. ఈ విజువల్స్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న విజువల్స్ చూడండి, దుమ్ములేస్తుంది. మంథని గడ్డ
మరి గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు, మరి మంత్రిని గడ్డను పట్టించుకోలేదు. మరి గతంలో కూడా మున్సిపాలిటీ అధికారిని ఉన్నారు, మంత్రిని పట్టించుకోలేదు. మంత్రి పారిశుద్ధ్యంలో ఎందుకు లోపించింది? మంత్రి గడ్డలమే ఎందుకు బయల బ్రతకం బతుకుతున్నారు? మంత్రి గడ్డలు ఎందుకు రాజకీయంగా ఇంత ఎత్తు ఎదిగినా కానీ ఎందుకు కన్న తల్లి లాంటి మంత్రిని ఎందుకు పట్టించుకోవడం లేదు? మేము పట్టించుకున్నాం, మంత్రిని అభివృద్ధి చేసాం, మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసాం, మంత్రి అంటే ఆహ్వానంగా చెప్తున్నారు. కానీ మంత్రుల సంబంధాలు ఎక్కడికి పోయాయి? ప్రజలతో రాజకీయ నాయకులు కూడా సంబంధాలు ఎక్కడాయి. ఆ సంబంధాలు రక్త సంబంధాలు అయ్యాయా? మంత్రి నియోజకవర్గంలో రక్త కణాలు, రక్త శక్తి, రక్తాలు పారే విధంగా మంత్రి నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారు. ఏమైనా మంత్రి నియోజకవర్గంలో రాజకీయంలో ఉద్దండులు ఉన్నా కానీ మంత్రి గడ్డను నియోజకవర్గాన్ని కాదు, మంత్రి గడ్డ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. మంత్రి గడ్డను పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మంత్రి గడ్డ ఈరోజు దుమ్ము జూలుతో కొనసాగుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే మా మేడారం టీవీ ఛానల్ తరఫున మీకు తెలియజేసే కోసం చేస్తున్నాం. మరి మంత్రి గడ్డలో రాజకీయ నాయకులు ఉద్దండులు ఉన్నారు, ఉద్దండ పదవులు ఉన్నారు, గొప్ప గొప్ప పదవులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఉన్నారు. మరి ఏమైంది ఈ మంత్రికి ఏమైంది? అలాగే మంత్రి నియోజకవర్గానికి కూడా ఏమైంది? రాజకీయ అలాగే సృష్టిస్తూ సంచలనాలు సృష్టిస్తూ మడ్రాలు అంటూ అనేకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి రాజకీయ పరిస్థితి ఎందుకు ఇంత దిగజారుడు రాజకీయం జరిగింది? దిగజారుడు రాజకీయం ఎందుకు జరిగింది? ఈ దిగజారుడు రాజకీయం వల్ల ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు, విస్మరిస్తున్నారో రేపు మళ్ళీ ఏం జరగబోతుంది అంటే మంత్రి నియోజకవర్గం, పెద్దపల్లి జిల్లాలోనే మంత్రి నియోజకవర్గం ఈ ప్రాంతంలో రాజకీయం అనేది చాలా ఇదైపోయింది. అంటే ప్యాక్షనిజం, మంత్రి ప్యాక్షనిజం. రాయలసీమ మంత్రి అనడానికి రాయలసీమ గుర్తు వస్తుంది. గతంలో జరిగిన హత్యలు కూడా అది ఒక ప్యాక్షనిజం. రాయలసీమ లాగా గుర్తుకు వస్తుంది. అంటే రాయలసీమన ఇది మంత్రి కూటమ బ్రాహ్మణులకు నిలయమైన మంత్రి, బ్రాహ్మణుల కులానికి నిలయమైన మంత్రి నిత్యం వాళ్ళని మనం పూజించే విధంగా ఆ బ్రహ్మదేవులు రాసించిన రాత లాంటి అంత గొప్ప మహానుభావులు ఉన్న మంత్రి గడ్డ మరి ఎందుకు మంత్రి గడ్డ అభివృద్ధి చెందలేదు? మంత్రిని ఎందుకు ఆ వాడలు అభివృద్ధి చెందలేవు? మంత్రిని ఎందుకు సీసీ రోడ్లు అభివృద్ధి చేయలేవు? మంత్రిని ఎందుకు మోరీలో అభివృద్ధి చెందలేవు? మంత్రిలో ఎందుకు దుర్వాసన వస్తుంది? మంత్రి ఒక గొప్ప పేరుగాంచిన మంత్రిని పివి నరసింహారావు గురించి మొదలుకొని, సందుపట్ల రామిరెడ్డి గాంచిన మొదలుకొని, శ్రీపాదరావు గాంచిన మొదలుకొని, శ్రీధరబాబు గాంచిన మొదలుకొని, పుట్ట మధు కాంచిన మొదలుకొని ప్రాతినిధ్యం వహించిన మంత్రి గడ్డ ఎందుకు ఈరోజు దుమ్ము దూరుతో చెలరేగిపోతున్నప్పుడు మీరు చూస్తున్నారు విజువల్స్ లో. మరి ఈ రాజకీయ నాయకులు వాళ్ళ హయాంలో ఏం చేశారు? మంత్రిని శుభ్రం చేశారా? మంత్రి గడ్డని అభివృద్ధి చేశారా? ఇప్పటికి కూడా మంత్రి గడ్డ బోసిపోయినట్టే ఉంటుంది. మంత్రికి 100 ఏళ్ళు వచ్చాయా? మంత్రికి 150 ఏళ్ళు వచ్చాయా? మంత్రి ఎందుకు ఇట్లా వృద్ధాప్యంలో పోతుంది? మంత్రి ఎందుకు ఏం పాపం చేసింది? మంత్రి గడ్డ వాణిజ్య వ్యాపారాలు ఎన్నో సాగుతున్న ఈ మంత్రి గడ్డలో, అనేకమైన సమస్యలు తాండవిస్తున్నాయి. అధికారాలు గొప్పగా ఉండొచ్చు, ప్రభుత్వం చేతి గుప్పిట్లో ఉండొచ్చు, కానీ ఏం చేస్తున్నారు ఈ నాయకులు? అందుకోసమే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి మార్చే కోసం ప్రయత్నం చేస్తున్నారు. మార్పు రావాలి, మార్పు వస్తేనే మనకి ఏమైనా న్యాయం జరుగుతుందా? మార్పు వస్తేనే మా మంత్రులు కంటే అభివృద్ధి చెందుతుందా? మార్పు వస్తేనే ఈ నాయకులకు బుద్ధి వస్తుందా అనే తీరు మంత్రి గడ్డ బిడ్డలో ఇస్తున్నారు. మంత్రి గడ్డ అంటేనే, మంత్రి ఊరు అంటేనే 2 తెలుగు రాష్ట్రాలలో ఒక దేవాలయంగా భక్తులు విశ్వసిస్తారు. మంత్రి అనగానే, మంత్ర కూటమి అనగానే అంత గొప్ప చరిత్ర కలిగిన మంత్రి గడ్డ నుంచి మంత్రి గడ్డలో పుట్టిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఇతరత్ర రాజకీయంలో అని ఎందరో గొప్ప పేర్లు గడించారు. కానీ ఆ పేరు ఇప్పుడు నిర్వీర్యమవుతుంది. గతంలో 10 సంవత్సరాలు పాలించిన
టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అభివృద్ధి చెందలేని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం గడిచింది. మరి మంత్రి గడ్డ దుమ్ము తూలితోని, మురికి కూపంతోని, వాసనతోని, దుర్వాసనలతోని అటువంటి పరిస్థితి. ఇంటిలోకి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళా ఇంటికి పోతే మన దేహం మీద దుమ్ము ధూళితో ఆ రకంగా అనారోగ్యాల పాలవుతున్నాం. మరి ఏం చేస్తున్నారు ఈ నాయకులని? మంతని గడ్డ ప్రజలు, వ్యాపారస్తులు, వాణిజ్య వ్యాపారస్తులు అడుగుతున్నారు రాజకీయ నాయకులను. అంటే అధికారం కోసం, అధికారం చేజిక్కించుకునే కోసం, రాజకీయం చేసే కోసం, రాజకీయం చేసి అధికారం సంపాదించుకోవాలని, ప్రజలు మభ్యపెట్టాలని, ప్రజలు మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు పన్నుతున్న పన్నాగం ఈరోజు. మన తప్పులు ఒకటే మనం విమర్శించేవారు లేరు, మనం సక్రమంగా నడుచుకుంటే మనం విమర్శించలే వారే లేరు. మనం నిస్వార్థాన్ని నిర్భయంగా చెప్పేది జర్నలిజం. ఈ జర్నలిజంలో నిజాన్ని చెప్పకపోవడం తప్పే అవుతుంది. నిజాన్ని చెప్పిన వాడే ఎప్పుడైనా గాని ఒక గొప్ప రాజకీయ నాయకుడు నాకెందుకులే అనుకునేవారు జర్నలిజంలో పనికి రారు. ఆ రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడో, ఈ రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడో, ఈ సమస్యను బయటకు తీస్తే ఏమనుకుంటాడో అనేవాడు జర్నలిజంలో పనికి రాడు. ఇల్లరికపు అల్లుడితో సమానమే. మంతని గడ్డ మీద ఈ రోజు మంతని ప్రజలు ఎన్నోసార్లు మాకు ఫోన్ చేయడం వల్ల మంతనికి వచ్చి మంతనిలో ఉన్న సమస్యను వెలిగిస్తున్నాం. సమస్యను వెలిగిస్తే రాజకీయ నాయకులు స్వీకరిస్తే ఆ సమస్యను పరిష్కరించుకుంటాం. అది చేసిన వాళ్ళే ఆదర్శవంతమైన రాజకీయ నాయకులు, సమాజంలో కీర్తించబడే రాజకీయ నాయకులు, ప్రజలు అభినందించే రాజకీయ నాయకులు. అలాంటి వ్యవహారం ఈరోజు మంతని గడ్డ మీద ఉంది. రాజకీయంలో నాయకులందరూ మేము ఇది చేశాం, అది చేశాం, మేము ఇవి చేశాం, మేము అవి చేశాం, మేము ఇన్ని గొప్పలు చేశామని చెప్పుకుంటారు. రాజకీయ నాయకులు గొప్పలుగా చెప్పుకోవడం కాదు, మీరు చేసిన అభివృద్ధి పనులు మంతని నియోజకవర్గం శ్వేత పత్రాన్ని విడుదల చేయండి. ప్రజల్ని మభ్య పెట్టకండి. ప్రజలు అమాయకులు కాదు. మీకు ఓట్లు లేకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. కర్ణుడి సాగు అనేక కారణాలు అన్నట్టు ఒక రాజకీయ ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. ప్రజల చేతిలోనే ఉంది ఇదంతా. ఒక్కసారి రాజకీయ నాయకులు కానీ, ఏ రాజకీయ నాయకులనే కాదు, ప్రతిపక్ష నాయకులు కానీ, ఇతర ఏ రాజకీయ నాయకులు కానీ ఒక్కసారి మంత్రకూటమి మంతని గ్రామాన్ని ఒక్కసారి వాడవాడకు మీరు తిరిగి చూడండి. మీరు నిజమైన రాజకీయ నాయకులైతే, మీరు నిస్వార్థపరమైన రాజకీయులైతే, మీరు ప్రజలు సేవ చేయాలని రాజకీయ నాయకులైతే, మీరు మంచి ఉంటే రాజకీయ నాయకులైతే, మీరు రేపు కౌన్సిలర్ గెలవాలన్న రాజకీయ నాయకులైతే, రేపు మున్సిపాలిటీ చైర్మన్ కావాలని రాజకీయ నాయకులు అయితే, రేపు మళ్ళీ మీరు తిరిగి ఎమ్మెల్యే కావాలని రాజకీయ నాయకులు అయితే, రేపు ఎంపీ సర్పంచ్ పదవి పొందాలని రాజకీయ నాయకులు అయితే, ఒక్కసారి మంతని వాడవాడలు తిరిగి చూడండి. తస్మాత్ జాగ్రత్త. కరోనా రాగలదు. మీరు ముఖానికి మాస్కులు పెట్టుకుని తిరగండి. ఎందుకంటే మంతని ఈరోజు దేవాలయం, ఆ దేవాలయం కంపు పడుతుంది. మంతని ప్రజలారా, ఒక్కసారి మీరు మీ వాడలో ఉన్న సమస్యల్ని ఒక్కసారి చూడండి. మంతని కంపు కొడుతుంది. ఆనాటి ప్రభుత్వ అధికారులు ఏం చేశారు, రాజకీయ నాయకులు ఏం చేశారు, ఈనాటి రాజకీయ నాయకులు ఏం చేశారు, ఈనాటి ప్రభుత్వ అధికారులు ఏం చేశారు, ఈ రోజు మున్సిపాలిటీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఒక్కసారి మీరు వీక్షించండి. మంతని గడ్డ బిడ్డలారా, మంతని ఘన చరిత్రలో ఈరోజు లుకలుకలు రసులుతున్నాయి. మంతని రాజకీయంలో వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకునే కోసం, వాళ్ళ రాజకీయ గొప్ప పొందే కోసం అధికారంలో జగన్ కొడుతున్నారు. అది రాంగ్. తప్పు ఉంటే తప్పు, నీతి ఉంటే నీతి, అభివృద్ధి చేశాడు, చేయకపోతే ఇది చేయలేదు, మీరు చేయాలని సూచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా కాదు. మంత్రకూటమి
రాయలసీమ చేయకండి, మంతని రాజకీయం చేయండి, మంతని ఏమైనా కానీ మంతని ఫ్యాక్షన్ రాయలసీమ చేయకండి. ఇదివరకే రాయలసీమ చేశారు, పవర్ పుట్టించారు, ఎవరికి ఎక్కడ మాట్లాడటం అక్కడే మాట్లాడతారు. ఎవరికి తొలపాసం పెట్టారు, తొలపాసం పెడతారు. మనం మంచిగా చేసుకుంటే ఎవరైనా తొలపాసం పెడతారు. మౌనంగా ఉంటారు, చూస్తారు ప్రజలు చూసి ఎక్కడ తొడపాశ పెట్టాలో అక్కడ పెడతారు, ఎక్కడ కర్రు కాల్చి పిల్లలకు మాట పెట్టాలో అక్కడ పిల్లలు మాట పెడతారు. మంతని నియోజకవర్గ ప్రజలు పేదవాళ్ళు అనుకోవద్దు, బడుగు బలహీన వర్గాల వారికి అనుకోవచ్చు, ఆ కులం వారు నా వారు అనుకోవచ్చు, ఈ కులం వారు నా వారు అనుకోవచ్చు. మీరు కొమ్ము గాయవచ్చు, మీరు రాగానే మీ మెడకు పూరదండలు వేయచ్చు, మీరు రాగానే మీ ముందు మీరు చాలా గొప్ప వ్యక్తులు వేయచ్చు. అలాంటి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకు అనుకూలంగా ప్రజాభీష్టం మేరకు అభివృద్ధి చేసిన వాళ్ళే రాజకీయంలో రాణిస్తారు. ఇద్దరు చూసాం, ఇద్దరిలో చూసాం కనుమరుగైన రాజకీయ నాయకులు ఉన్నారు. మంత్రి నియోజకవర్గంలో శాశ్వతంగా కనుమరుగైన వ్యక్తి రాజకీయంలో ఒకే వ్యక్తి ఉన్నారు. ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడని దుద్దిల శ్రీబాధారావు మంత్రి నియోజకవర్గానికి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఒక దేవుడు. అలాంటి మంత్రి నియోజకవర్గం ఎందుకు ఈ దుమ్ము దూలితోనే ఉంది? మంత్రి ఎందుకు అభివృద్ధి చెందలేదు? మంత్రి సీసీ రోడ్లు ఎందుకు కాలేదు? మంత్రి డ్రైనేజ్ ఎందుకు కాలేదు? మంత్రుల బీఆర్ఐకి ఎందుకు నిలవడం లేదు? మంత్రిలో ఎందుకు ఈ దుర్వాసన వస్తుంది? ఒక్కసారి రాజకీయ నాయకులుగా మీరు ఆలోచించాలని మా మేడారం టీవీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది. ప్రశ్నించండి, స్పందించండి, నాయకులకు మీరు వినియోగించండి. వారు చేయకపోతే సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలను వ్యక్తపరచండి. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి నియోజకవర్గం అంటే గొప్ప పేరు గడించింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఒక్కసారి ఆలోచించండి మంత్రి ప్రజలారా, మంత్రి నియోజకవర్గ ప్రజలారా, పెద్దపల్లి జిల్లా ప్రజలారా, ఒక్కసారి మీ సమస్యలు ఏమన్నా ఉంటే సంబంధిత రాజకీయ నాయకులకు, ప్రభుత్వాధికారులకు విన్నవించి మంత్రిని మాత్రం కడియ ముఖ్యంగా చేయాలని మా మేడారం టీవీ వేడుకుంటుంది. మంత్రిని నియోజకవర్గంలోని మంత్రిని గడ్డ ప్రజలందరికీ, మంత్రి కూటమి బిడ్డలందరికీ కూడా మా మేడారం టీవీ తరఫున ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే.